నీలిమ ఇంకా యతిన్ గుడిలో లవ్ మ్యారేజ్ చేసుకుంటారు. మీ నాన్నగారు మనిద్దరి పెళ్లికి అస్సలు ఒప్పుకోరు. లేదు నీలిమ, ఆయన కొంచెం స్ట్రిక్ట్ గా ఉంటారు. ఐ హోప్ సో. కాలం గడిచే కొద్దీ తప్పకుండా ఒప్పుకుంటారనిపిస్తుంది. తప్పకుండా ఒప్పుకుంటారు. మనవడో మనవరాలో పుట్టారు అంటే తప్పకుండా ఒప్పుకుంటారు. హోప్ సో. పెళ్లి తర్వాత భార్యాభర్తలిద్దరూ ఉద్యోగానికి వెళ్లేవారు. ఆఫీస్ అయ్యాక ఇద్దరూ కలిసి ఇంటి పనులు కూడా చేసుకునేవారు. ఒక్కోసారి యతిన్ వంట చేసేవాడు, ఒక్కోసారి నీలిమ చేసేది. వాళ్ళిద్దరి జంట చక్కగా ఉండేది. కాని తరచూ నీలిమ అనుకునేది, దేవుడా, యతిన్ వాళ్ళ కుటుంబం మా పెళ్లిని స్వీకరిస్తే బావుండేది, నన్ను కోడలుగా స్వీకరిస్తే బావుండు. అందుకే తను తరచూ యతిన్ని అడుగుతూ ఉండేది. ఇంకా మీ నాన్నగారి నుంచి ఫోన్ రాలేదా? చెయ్యలేదు, ఇక చెయ్యరనిపిస్తుంది. నువ్వు అలా ఆలోచించకు యతిన్, ఆ రోజు తప్పకుండా వస్తుంది. యతిన్ నీలిమకి ఏదో చెప్పాలనుకుంటాడు, కాని చెప్పలేకపోతాడు. మనసులో సంకోచిస్తూ ఉండేవాడు. అలా ఎంతో సమయం గడిచిపోయింది. 2 సంవత్సరాల తరువాత ఇవాళ నీలిమకు తెలిసింది తను ప్రెగ్నెంట్ అని. యతిన్, ఐఎమ్ ప్రెగ్నెంట్. ఓ గాడ్, నేను ఎంత సంతోషంగా ఉన్నానో నీకు మాటల్లో చెప్పలేను. ఐ రియల్లీ లవ్ యూ నీలిమా. అండ్ గెస్ వాట్, నువ్వు గనక ఈ విషయాన్ని మీ నాన్నకు చెప్పావే అనుకో, ఆయన తాతయ్య కాబోతున్నారని ఆయన తప్పకుండా నిన్నింటికి పిలుస్తారు. లేదు నీలిమా, నీకు మా నాన్న గురించి అసలు తెలియదు అని చెప్పి యతిన్ బాధపడుతూ ఇంట్లోంచి వెళ్లిపోతాడు. అసలు గందరగోళమేమిటో నీలిమకి అర్థం కాదు. ఒక్కసారి యతిన్ వాళ్ళ నాన్నతో మాట్లాడి తీరాల్సిందే. ఆయనకి ఈ కబురు ఇచ్చి తీరాల్సిందే కదా. ఏం పర్వాలేదు, యతిన్ ఆయనకి ఈ శుభవార్త చెప్పకపోతే నేనే ఆయనకి చెప్తాను. ఆ రోజు నీలిమ యతిన్ డాక్యుమెంట్స్ లో నుండి తన ఇంటి అడ్రస్ తెలుసుకుంటుంది. మరుసటి రోజు నీలిమ తిన్నగా ఠాకూర్ యశ్వంత్ గారి ఇంటికి వెళ్తుంది. యశ్వంత్ విల్లా, బహుశా ఇదే ఇల్లా అయినట్టుంది. నీలిమ బెల్లు కొడుతుంది. ఒక లేడీ వచ్చి తలుపు తెరుస్తుంది. ఎవరు కావాలి మీకు? ఠాకూర్ యశ్వంత్ గారు. మామయ్య గారు లోపలున్నారు, మీరు రండి. ఆ లేడీ ఠాకూర్ యశ్వంత్ ని మామయ్య గారు అంటుంది. అది వినగానే నీలిమ ఆలోచనలో పడుతుంది. తను ఠాకూర్ గారిని మామయ్య అనెందుకంది? యతిన్ నాకు చెప్పాడు కదా తనకి అన్నదమ్ములెవరూ లేరని. మరి ఈవిడెవరు? బహుశా ఎవరైనా బంధువు అయి ఉంటుంది. నీలిమ లోపలికి వెళ్తుంది. యశ్వంత్ ఠాకూర్ కోసం ఎదురు చూస్తూ కూర్చుంటుంది. కొన్ని నిమిషాల్లో యశ్వంత్ ఠాకూర్ వస్తారు. చెప్పండి, నేనే యశ్వంత్ ఠాకూర్. నా పేరు నీలిమ. నీలిమానా? మీ అబ్బాయి భార్యని. ఏంటి? మేమిద్దరం లవ్ మ్యారేజ్ చేసుకున్నాం కదా. ఇదెలా సాధ్యం అవుతుంది? శారదా! ఏంటి మామయ్య గారు? తను నా కోడలు, నా కొడుకుకి అర్ధాంగి. ఏంటి? వీళ్లకు పెళ్ళై 6 ఏళ్లు గడిచాయి. యతిన్ తనని మోసం చేశాడని నీలిమ పొరపాటు పడుతుంది. ఏడవటం మొదలు పెడుతుంది. అక్కడి నుండి వెళ్లిపోతుండగా తన దృష్టి గోడ మీద ఉన్న ఒక ఫోటో మీద పడుతుంది. అతనెవరు? విచిత్రమైన దానిలా ఉన్నావు. ఇప్పుడే కదా అన్నావు నా కొడుకు నిన్ను పెళ్లి చేసుకున్నాడని. కాని ఇప్పుడు నా కొడుకుని గుర్తుపట్టడం లేదా? తను నా కొడుకు జతిన్. ఏంటి? అతను మీ కొడుకా? నీలిమ కన్నీళ్లు కోపంగా మారతాయి. తను అక్కడ్నుంచి వేగంగా బయలుదేరుతుంది. నీలిమ యతిన్ దగ్గరికి వెళ్తుంది. ఎవరు నువ్వు? నేను ఎవరని అడుగుతున్నావా? నేను నీ భర్త యతిన్ని. నువ్వు నీ గురించి నిజం చెప్పు. నువ్వు యతిన్వే, కానీ యతిన్ ఠాకూర్ కాదు. నీలిమ, ఏమంటున్నావు? నేనిప్పుడే యశ్వంత్ ఠాకూర్ ఇంటికి వెళ్ళాను. నువ్వు ఆయన కొడుకువే కాదు. నిజం చెప్పు, అసలెవరు నువ్వు? నేను ఇన్ని సంవత్సరాలుగా నాకు అబద్ధం చెప్తూ వచ్చావా? నిజం చెప్పు, అసలు ఎవరివి నువ్వు? నేను యతిన్ని, కానీ ఠాకూర్ని కాదు. నేను నా గురించి నిజం చెప్పాలే అనుకున్నాను. ఎవరు నువ్వు? నేను ఒక అనాథను. 15 సంవత్సరాల క్రితం యశ్వంత్ ఠాకూర్ గారు ఆయన నాకు పేరునిచ్చారు. నా జీవితం బాగుపడడం కోసం. ఆయనే నా చదువుకి ఇంకా కావలసినవన్నీ సమకూర్చారు. ఆయన నాకు దేవుడు. నేను ఆయన కొడుకును కాను. ఆయనకి ఒక్కడే కొడుకున్నాడు, జతిన్ ఠాకూర్. నువ్వు ఇంతవరకు ఈ విషయాన్ని నా దగ్గర ఎందుకు దాచిపెట్టావు? ఎందుకంటే నేను యశ్వంత్ ఠాకూర్ గారికి మాట ఇచ్చాను. జీవితంలో నేను ఎప్పుడు కూడా అనాథనని ఒప్పుకోను అని. నేను ఇచ్చిన ఈ మాట కోసం ఇంతవరకు నీకు అబద్ధం చెప్తూనే ఉన్నాను. ఎన్నోసార్లు నీకు నిజం చెప్పడానికి ప్రయత్నించాను, కానీ... యతిన్, మాటివ్వు. నువ్వెప్పుడూ కూడా అనాథనని ఎవరికి చెప్పకూడదు. ఇవాల్టి నుండి నేను నీకు కూడా తండ్రిని. నేను మాటిస్తున్నాను. అది వినగానే నీలిమ ఏడుస్తుంది. తను తన భర్త యతిన్ని కౌగిలించుకుంటుంది. సారీ యతిన్, ఐఎమ్ సారీ. నేను నిన్ను అవమానించాను. దానికి నన్ను క్షమించు.
నన్ను అనుమానించావు, మరేం పర్వాలేదు. కానీ నువ్వు యశ్వంత్ ఠాకూర్ గారి ఇంటికెళ్ళావు, దాని సంగతేంటి? హా, ఇప్పుడేం చేద్దాం? పద. అక్కడ యశ్వంత్ ఠాకూర్ ఇంట్లో వాదన మొదలవుతుంది. నువ్వు మరో పెళ్లి ఎలా చేసుకున్నావు జతిన్? అది కూడా కోడలుండగానే. నేను ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోలేదు. అబద్ధం చెప్పక జతిన్. అంతలో యతిన్ నీలిమ అక్కడికి చేరుకుంటారు. అతను నిజమే చెప్తున్నాడు. అతను నా భర్త కాదు, ఇతనే నా భర్త యతిన్. యతిన్ని చూడగానే ఠాకూర్ యశ్వంత్ మొహంలో నవ్వు కనిపిస్తుంది. యతిన్! యతిన్ యశ్వంత్ ఠాకూర్ కాళ్ళకి దండం పెడతాడు. సంతోషంగా ఉండు బాబు, ఎప్పుడూ సుఖంగా ఉండు. యతిన్ యశ్వంత్ ఠాకూర్కి జరిగిందంతా చెప్తాడు. ఆ రోజు మీకిచ్చిన మాట కోసం నేను తనకి నిజం చెప్పలేదు. మంచి పని చేశావు. కోడలా, నువ్వు కుటుంబం లేదు అని నువ్వు ఎప్పుడూ అనుకోకూడదు. నేను నీకు మామగారిని, తను నీకు బావగారు, తను నీ తోడికోడలు. అర్థమైందా? అలాగే మామయ్య. ఇదంతా సరేనమ్మా కోడలా. నువ్వు ఇక్కడికి ఎందుకోసం వచ్చావు చెప్పమ్మా. మీరు తాతయ్య కాబోతున్నారని మీకు చెప్పడానికొచ్చాను. ఏంటి ఇది? నిజంగా సంతోషించాల్సిన విషయం. కోడలా, అందరికీ నోరు తీపి చెయ్యమ్మా. అందరూ సంతోషిస్తారు. చివరికి నీలిమ గర్భవతైందన్న కబురు యతిన్ని తన కుటుంబాన్ని కలుపుతుంది. ఎవరన్నారు? రక్త సంబంధమే బలంగా ఉంటుందని. మంచితనం వల్ల కూడా కొన్ని బంధాలు కలుస్తాయి.